సుమారు 140 కోట్ల జనాభా, ఎంతో అపారమైన మేధస్సు, ఇన్ని ఉన్నా కూడా ప్రపంచ శాస్త్ర వేదికపై మనం ఎందుకు మన నిజమైన శక్తిని చూపలేకపోతున్నాం? కొన్ని వేల ఏళ్ల గొప్ప చరిత్ర మనకు ఉన్నా కూడా నోబెల్ లాంటి బహుమతులు సాధించే శాస్త్రవేత్తలు మన దేశం నుంచి ఇంకా ఎందుకు ఎక్కువ రావట్లేదు? ప్రపంచంలోని టాప్ 100 యూనివర్సిటీల జాబితాలో మన దేశ విశ్వవిద్యాలయాలు ఎందుకు స్థానం సంపాదించలేకపోతుంది? మన దేశం యూనివర్సిటీలలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ప్రతి సంవత్సరం ఎంత పర్సెంటేజ్ మన బడ్జెట్ నుంచి అలొకేట్ చేస్తుంది? గత 50 సంవత్సరాలలో మన ఇండియన్ యూనివర్సిటీస్ సైంటిస్టుల కన్నా ఎక్కువ పొలిటీషియన్స్ నే ప్రొడ్యూస్ చేశాయా? మన విద్యార్థులు నిరసనలు, ర్యాలీల మధ్య ఇరుక్కుపోయి రోజంతా ఆ ప్రెజర్లోనే గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితులు క్రియేట్ అవ్వడానికి గల నిజమైన కారణాలేంటి? బెటర్ పరిశోధనలు చేయడానికి మన మేధావులు ఎందుకు విదేశాలకు వలస వెళ్తున్నారు? వారు నిలుపలేని వాతావరణం మన దేశంలో ఎందుకు ఏర్పడింది? చదువులో స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యే రోజుల నుంచి చదువు చెప్పడంలో యూనివర్సిటీస్ ఫెయిల్ అయిన రోజుల్ని మనం ఇప్పుడు చూస్తున్నామా? ఇవన్నీ తెలియాలంటే మనం ఈ వీడియోని చివరి వరకు చూడాలి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఎంతో కాంప్లెక్సిటీతో కూడుకున్నది కాబట్టి ఇందులో చాలా క్లిష్టమైన అంశాలు ఉన్నాయి. మేబీ కొంతమంది మనోభావాలు హట్ అవ్వచ్చు. మేము ఈ టాపిక్ ని ఎంతో న్యూట్రల్ స్టాండ్ తో చెప్పబోతున్నాం. సో మీరు అదే న్యూట్రల్ మైండ్ తో వింటారు అని ఆశిస్తూ ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ కాన్సెప్ట్ అంతా మీకు ఈజీగా అర్థం కావడానికి నేను ఈ విషయాన్ని 3 చాప్టర్లో చెప్తాను. అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. ఈ చాప్టర్లో మనం చూడబోయే మ్యాటర్ ఏంటంటే మన దేశంలోని యూనివర్సిటీస్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫేస్ చేస్తున్న ఫస్ట్ అండ్ మెయిన్ ప్రాబ్లం, అదే ద క్రైసిస్ ఆఫ్ ఫండింగ్, నిధుల కొరత. మనకు స్వాతంత్రం వచ్చిన రోజు ప్రపంచ దేశాలతో మనం ఒక మాట గర్వంగా చెప్పుకున్నాం, అదే మేము మా భవిష్యత్తును సొంతంగా నిర్మించుకుంటామని. కానీ అదే భవిష్యత్తులో ఒక అనువంత చోటు శాస్త్ర పరిశోధన, విజ్ఞానానికి దక్కాలని మాత్రం మర్చిపోయాం. ఎందుకంటే దేశం ఎదగాలంటే రోడ్లు, భవనాలు, రైళ్ల కంటే ముందుగా టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పైన కూడా పెట్టుబడి పెట్టాలి. కానీ గడిచిన 75 ఏళ్లలో మనం ఏం చేశామో ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే 1947 నుండి 2025 వరకు ఒక్కసారి కూడా R&D బడ్జెట్ మన జీడిపిలో 1% దాటలేదు. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఒక దేశం ఒక సంవత్సరంలో తయారు చేసిన అన్ని వస్తువులు, అందించిన సేవలు, గూడ్స్ అండ్ సర్వీసెస్ మొత్తం వాల్యూని మనం జీడిపి అంటాం. సింపుల్ గా చెప్పాలంటే భారతదేశం ఒక సంవత్సరంలో సంపాదించిన మొత్తాన్ని జీడిపి అని అంటారు. దేశం ఎంత ఎర్న్ చేస్తుందో అలాగే ఎంత గ్రో అవుతుందో చూపించే ఒక స్కేల్ ఇది. అంటే జీడిపి పెరిగితే ఎకానమీ పెరిగిందని అర్థం, జీడిపి తగ్గితే దేశ ఎకానమీ కూడా తగ్గినట్టే. అలాగే R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. నేను ఆల్రెడీ చెప్పాను, కొత్త సైన్స్, కొత్త టెక్నాలజీ, కొత్త సొల్యూషన్స్ కోసం ఒక దేశం చేసుకునే సైంటిఫిక్ రీసెర్చ్. ఈజీగా చెప్పాలంటే ఒక దేశం రేపటి ఫ్యూచర్ కోసం ఈ రోజు చేసే ఎక్స్పెరిమెంటేషన్ అండ్ ఒక ఇన్నోవేషన్. ఒక దేశం R&D మీద ఎంత ఖర్చు పెడుతుందో అది ఆ దేశం ఎంత ఫ్యూచర్ ఫోకస్డ్ గా ఉంది అని చూపించే ఒక స్కేల్. R&D పెరిగితే కొత్త టెక్నాలజీలు వస్తాయి, మంచి యూనివర్సిటీలు తయారవుతాయి, ఉద్యోగాలు పెరుగుతాయి, ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. R&D తగ్గితే ప్రపంచంలో కాంపిటీషన్ తో వెనుకపడినట్టే. దేశం ఈ రోజు ఎక్కడ ఉంది అని జీడిపి చెప్తే దేశం రేపు ఎక్కడికి వెళ్ళబోతుందని R&D చెప్తుంది. స్వాతంత్రం వచ్చినప్పుడు మన జీడిపి 2.7 lakhs crores ఈ రోజు 330 లక్షల కోట్ల కంటే పైకి ఎదిగింది. అంటే దేశ జీడిపి 122 టైమ్స్ పెరిగింది. అలాగే మన బడ్జెట్ లో డిఫెన్స్ కోటా 1951లో 92 crores నుండి 2025లో 6.2 lakhs crores కి పెరిగింది. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ 10 టైమ్స్ పెరిగింది. వెల్ఫేర్ స్కీమ్స్ ప్రతి సంవత్సరం కొత్త పథకాలు వస్తూనే ఉన్నాయి. ఫ్రీబీస్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక్కడ ప్రజల కోసం చేసే సంక్షేమ పథకాలపై ఎలాంటి వ్యతిరేకత లేదు, కానీ భావి తరాలకు ఉపయోగపడే ఒక ముఖ్యమైన అంశాన్ని మాత్రం పక్కకు నెట్టేయడమే మన యాక్చువల్ ప్రాబ్లం. ఇది చాలా పెయిన్ఫుల్ కంపారిజన్, కానీ తప్పదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎనర్జీ కంపెనీస్ 29%, ఒక టెక్ బిజినెస్ వాళ్ళ రెవెన్యూలో 15%, అలాగే ఒక ఫార్మా కంపెనీ 18 to 22% R&D కోసం ఖర్చు చేస్తాయి. మన దేశం మాత్రం యూనివర్సిటీలలో కేవలం 0.65% మాత్రమే R&D పైన ఖర్చు పెడుతుంది. కానీ బయటికి మాత్రం మై కంట్రీ మై ప్రైడ్ అని గడిపిస్తున్నాం. చైనా R&D ఎక్స్పెండిచర్ చూస్తే వాళ్ళ జీడిపిలో అది 2.44%, సౌత్ కొరియా
4.8% ఆఫ్ జీడిపి, ఇది వరల్డ్ లో హైయెస్ట్. జపాన్ 3.2% ఆఫ్ జీడిపి. ఈ లెక్కను మీకు అర్థమే ఉండాలి జపాన్ టెక్నాలజీలో ఎందుకు ముందుందో. యునైటెడ్ స్టేట్స్ 3.4% ఆఫ్ జీడిపి, బట్ ఇండియా 0.65%. 15 years గా కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతున్నా కూడా 2000 సంవత్సరం నుంచి R&D లో భారతదేశం పెరుగుదల కేవలం 15% మాత్రమే. అదే సమయంలో చైనా 600%, సౌత్ కొరియా 500% పెరిగాయి. ఇవన్నీ మనల్ని షాకింగ్ గురి చేసే ఫ్యాక్ట్స్. మన దేశంలో ప్రజెంట్ R&D సంక్షోభాన్ని అర్థం చేసుకోవాలంటే మొదట ఒక సింపుల్ ప్రశ్న ఆలోచించాలి. ప్రపంచ స్థాయి పరిశోధనను రీసెర్చ్ పేపర్స్ అండ్ పేటెంట్ లో కొలుస్తారు. ఒక యూనివర్సిటీ నిజంగా ఎంత క్వాలిటీ పరిశోధన చేస్తుందో అది వాళ్ళు పబ్లిష్ చేసే హై ఇంపాక్ట్ రీసెర్చ్ పేపర్స్ ద్వారా అర్థమవుతుంది. మనకు యూనివర్సిటీలు వందల్లో ఉన్న వాటిలో క్వాలిటీ రీసెర్చ్ కి తీవ్ర కొరత ఉంది. ఉదాహరణకు MIT, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఈ యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ అండ్ AI ల్యాబొరేటరీ, CSIAL డిపార్ట్మెంట్, ఈ ఒక్క డిపార్ట్మెంట్ మాత్రమే ప్రతి సంవత్సరం వేలల్లో హై ఇంపాక్ట్ పేపర్స్ పబ్లిష్ చేస్తుంది. ఎస్, మొత్తం యూనివర్సిటీ కాదు, ఒక్క డిపార్ట్మెంట్ మాత్రమే. కానీ అదే సమయంలో మన భారతదేశంలోని చాలా యూనివర్సిటీస్, అందులోని అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి చూసినా కూడా రీసెర్చ్ అవుట్పుట్ చాలా లిమిటెడ్ గా ఉంటుంది. అవి కూడా చాలా వరకు అకాడమిక్ రీసెర్చ్ కోసం మాత్రమే చేయాలి కాబట్టి చేసే పేపర్స్ లాగా మాత్రమే ఉంటున్నాయి. మనం కొంచెం ఓపెన్ గా మాట్లాడుకుంటే కొన్ని IITs, IIScs అండ్ మంచి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ తప్పితే మిగతా చాలా చోట్ల పెద్దగా మనకి రిజల్ట్స్ కనిపించవు. ఇది వినడానికి కాస్త బాధగా అనిపించినా ఇదే నిజం. మన దగ్గర స్టూడెంట్స్ కి పొదవలేదు, పొటెన్షియల్ కి తక్కువ లేదు, కానీ మనం అందించే రిసోర్సెస్, ఫండింగ్, ఈకో సిస్టంలో మాత్రమే తీవ్రమైన లోపాలు ఉన్నాయి. మన దేశం R&D కోసం కేటాయించే 0.65% జీడిపిలోనూ ఒక పెద్ద స్ట్రక్చరల్ ఇష్యూ ఉంది. అదేంటంటే దేశంలో 72% స్టూడెంట్స్ చదివేది స్టేట్ యూనివర్సిటీలో మాత్రమే. వాళ్ళ ఫండింగ్ కేవలం 15 to 20% మాత్రమే. మిగతా 80 to 85% బడ్జెట్ నేరుగా సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అయిన IITs, IIScs, నేషనల్ ఇన్స్టిట్యూట్స్ లాంటి టాప్ ఇన్స్టిట్యూషన్స్ లోకే వెళ్తుంది. అది తప్పు కాదు, క్వాలిటీ ఉన్న చోట పెట్టుబడి పెట్టడం మంచిదే. కానీ అసలు సమస్య ఇంకో చోట ఉంది. భారతదేశంలో చదువుతున్న స్టూడెంట్స్ లో అత్యధిక శాతం అంటే దాదాపు 75% స్టేట్ యూనివర్సిటీలోనే ఉంటారు. అంటే ఎక్కువగా చదువుకునే వాళ్ళంతా స్టేట్ యూనివర్సిటీలో ఉన్నారు. కానీ రీసెర్చ్ ఫండ్ మాత్రం తక్కువ స్ట్రెంత్ ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలకే వెళ్తుంది. సో ఫస్ట్ ఈ ఇంబ్యాలెన్సెస్ ని ప్రాపర్ గా హ్యాండిల్ చేయాలి. రీసెర్చ్ పెట్టిన డబ్బు 1-2 సంవత్సరాల్లో ఫలితం ఇవ్వదు. అది ఫలితం రావాలంటే 10 to 20 years టైం లైన్ ఉంది. సో మన లీడర్స్ కి కావాల్సిన ఇమీడియట్ విజిబిలిటీ రిజల్ట్స్ ఇక్కడ దొరకదు. అందుకేనేమో దీనిపైన అందరికి చాలా చిన్న చూపు. మన దేశ భవిష్యత్తు పౌరుల చేతిలో ఉందని గర్వంగా చెప్తాం, కానీ అదే చేతులకు సరైన టూల్స్ ఇవ్వకుండా ఖాళీగా ఉంచుతున్నాం. బహుశా ఇదేనేమో మ్యాజిక్. అదే మ్యాజిక్. ఓకే, ఇప్పుడు మనం చాప్టర్ నెంబర్ 2లోకి వెళ్దాం. ఇదే పాలిటిక్స్ ఓవర్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మనం మాట్లాడుకోపోయేది కొన్నేళ్లుగా ట్రెండింగ్ లో ఉన్న ఒక బర్నింగ్ పాయింట్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ అంటే యూనివర్సిటీల హెడ్ అనుకోండి, వాళ్ళ నియామకం రాజకీయ ప్రభావాల నుండి పూర్తిగా దూరంగా ఉండాలి. ఎందుకంటే ఒక చిన్న పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ కూడా ఒక విద్యార్థి భవిష్యత్తు, మొత్తం యూనివర్సిటీల వాతావరణం, అకాడమిక్ నాణ్యత ఇలా అన్నిటిని దెబ్బతీస్తుంది. అందుకే సాంప్రదాయంగా స్టేట్ యూనివర్సిటీస్ కి గవర్నర్ ని ఛాన్సలర్ గా నియమిస్తారు. ఇది యూనివర్సిటీస్ ను రాజకీయాల నుండి రక్షించడానికి తీసుకున్న ఒక నిర్ణయం. ఈ నిర్ణయం వెనుక అసలైన ఉద్దేశం ఒక్కటే. క్యాంపస్ లో స్టూడెంట్స్ పాలిటిక్స్ లోకి రాకుండా VC ఎలక్షన్ అంటే వైస్ ఛాన్సలర్ ఎలక్షన్, సిలబస్ చేంజ్, ఫ్యాకల్టీ సెలక్షన్ ఇవన్నీ పూర్తిగా మెరిట్ బేస్డ్ గా, ఏపొలిటికల్ గా అంటే రాజకీయం యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండాలి. కాన్స్టిట్యూషన్ కోరుకుంది కూడా ఇదే. విద్యా సంస్థలు పొలిటికల్ ప్రెషర్ లేకుండా స్వేచ్ఛగా నడవాలి. కానీ పేపర్ మీద ఉన్న ఐడియల్ సిస్టమ్ కు ప్రస్తుతం నేల మీద ఉన్న పరిస్థితులకు అసలు సంబంధం లేదు. ఎందుకంటే VC వైస్ ఛాన్సలర్ నియమించే యాక్చువల్ ప్రాసెస్ లో గవర్నర్ యాజ్ ఎ ఛాన్సలర్ గా మరియు స్టేట్ గవర్నమెంట్ మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్స్ వల్ల నెలల తరబడి పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. కొన్ని రాష్ట్రాల సిచ్యువేషన్ ఇంకా దారుణంగా ఉంది. ఉదాహరణకు తమిళనాడులో ప్రస్తుతం చాలా స్టేట్ యూనివర్సిటీస్ లో వైస్ ఛాన్సలర్ పోస్టులు నెలల తరబడి వేకెంట్ గా ఉంది. ఎందుకంటే ఇక్కడ గవర్నర్, స్టేట్ గవర్నమెంట్ మధ్య అనేక సార్లు ఈ ఫైల్స్ తిరిగి పంపబడడం, అప్రూవల్స్ డిలే అవ్వడం లాంటి సమస్యలే ప్రధానమైన కారణం. ఇదే పరిస్థితి కేరళ, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్ వంటి చోట్ల కూడా
రిపీట్ అవుతుంది. ఆల్ ఇండియాగా చూస్తే దాదాపు 30 నుంచి 40కి పైగా స్టేట్ యూనివర్సిటీస్ లో వైస్ ఛాన్సలర్ పోస్టులు ఒకేసారి ఖాళీగా ఉన్న సందర్భాలు పత్రికల్లో అండ్ యూజీసీ రిపోర్ట్ లో కొన్నిసార్లు వెలుగులోకి వచ్చాయి. ఈ డిలే వల్ల రోజువారీ అకాడమిక్ డిసిషన్స్ ఆగిపోతాయి, సిలబస్ రిఫార్మ్స్ ఆగిపోతాయి, ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ నిలిచిపోతుంది, రీసెర్చ్ అప్రూవల్స్ ముందుకు కదలవు, యూనివర్సిటీ గవర్నెన్స్ మొత్తం ఒకే దగ్గర నిలిచిపోతుంది. ఫలితంగా రాజకీయ వ్యవహారాల వల్ల విద్యార్థుల అకాడమిక్ మధ్యలోనే ఆగిపోతుంది. రిస్ట్రిక్షన్స్ ఎంత క్లియర్ గా ఉన్నా నిజానికి భారతదేశంలోని దాదాపు అన్ని యూనివర్సిటీలోకి రాజకీయాలు బలంగా లోతుగా ప్రవేశించాయి. మన యువత సమయం, శక్తి ఏమైతే రీసెర్చ్ కోసం ఉపయోగించదగినదో అది వేధింపులు, పోరాటాల రూపంలో వృధా అవుతుంది. ఇది ఒక జీవిత స్థాయి నష్టం. విద్యార్థులు రీసెర్చ్, ఎక్స్పెరిమెంట్, క్యాంపస్ లైఫ్ ఎంజాయ్ చేయాల్సిన చోట ఇప్పుడు నిరసనలు, పార్టీ ఫ్లాగ్స్, రాజకీయ సంఘాలు, టీవీ డిబేట్స్ లాంటి వాతావరణమే ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి రీసెంట్ గా జరిగిన ఒక యూనివర్సిటీ ల్యాండ్ ఇష్యూయే బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ ల్యాండ్ గురించి స్టేట్ గవర్నమెంట్ కి ఇంకా స్టూడెంట్స్ మధ్యలో జరిగిన ఇష్యూ మనందరికీ తెలుసు. నేను ఈ నేమ్స్ యూజ్ చేయట్లేదు అండ్ ఆ టాపిక్ గురించి కూడా నేను మీకు కొత్తగా చెప్పాల్సింది ఏదీ లేదు. బట్ దానివల్ల జరిగిన నష్టాన్ని ఒక అంచనా వేస్తే ఒక యూనివర్సిటీలో 200 మంది 4 వారాల పాటు నిరంతరం నిరసనలో పాల్గొన్నారు అని మనం అనుకుందాం. ఇలా అనుకుంటే రోజుకి 24 గంటలు, 28 రోజులు అంటే మొత్తం 200 స్టూడెంట్స్ ఇంటూ 28 రోజులు ఇంటూ 24 లెక్కేస్తే 1,34,400 అవర్స్. కానీ ఇది కేవలం సంఖ్య కాదు. 1,34,400 గంటలంటే ఒక చిన్న స్టార్ట్అప్ ని నిర్మించడానికి సరిపడే శ్రమ, ఒక కొత్త రీసెర్చ్ పేపర్ పుట్టడానికి సరిపోయే ఎనర్జీ, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ మోడల్ ని ట్రైన్ చేసి దేశానికి ఉపయోగపడే ఇన్నోవేషన్ ని ప్రపంచానికి చూపించడానికి సరిపోయే ఒక కలెక్టివ్ ఎఫర్ట్. ఇది కేవలం ఒక్క యూనివర్సిటీ విషయంలో మాత్రమే కాదు. జేఎన్యూలో తరచూ క్లాసులు షట్ డౌన్, ఫీజుల పెంపు, యూనియన్ ఎన్నికల వల్ల లెర్నింగ్ టైం చాలా తగ్గిపోయింది. జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ 2019 ప్రొటెస్ట్ వల్ల క్యాంపస్ లైఫ్, ఎగ్జామ్స్, ల్యాబ్ అన్ని క్లోజ్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ, జాదవ్పూర్ యూనివర్సిటీ కూడా కొన్నిసార్లు షట్ డౌన్ అయిన అనుభవాలు కూడా చూశాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో మన కళ్ళతోనే మనం చూసాం. ఇవి కేవలం ప్రొటెస్ట్ కాదు, ఇవి భారత యువత యొక్క వృధా అయిన టైం అండ్ మన విజ్ఞాన సంపదలో నష్టాలు. ఏ విద్యార్థి అయినా కూడా యూనివర్సిటీలో అడుగుపెట్టేటప్పుడు ఫైట్స్ కావాలి, ప్రొటెస్ట్ చేయాలి, నాకు కోర్టులు, ఎఫ్ఐఆర్లు, సస్పెన్షన్స్ కావాలి అని అనుకోడు. వ్యవస్థలోని లోపాలు, యూనివర్సిటీ లోపల సమస్యలు, చుట్టూ జరుగుతున్న పరిణామాలు మరియు పెద్దల రాజకీయ ఆటలు ఇవన్నీ కలిసిపోయి వాళ్ళకు తెలియకుండానే ఒక పరిస్థితిని సృష్టిస్తూనే ఉంటాయి. అవసరం లేకున్నా వాళ్ళు ఆ వాతావరణంలోకి ఈడ్చబడతారు. ఒకప్పుడు జ్ఞానం కోసం నిర్మించిన గేట్లు ఇప్పుడు జెండాలు, నినాదాలతో నిండిపోతున్నాయి. ఇవన్నీ జరుగుతుండడం వల్ల ఏమో మన దేశంలో యూనివర్సిటీలో సైంటిస్టుల కన్నా కూడా ఎక్కువగా పొలిటీషియన్స్ పుడుతున్నారు. ఈ కాలంలో పాలిటిక్స్ అనేది పబ్లిక్ సర్వీస్ నుంచి చాలా దూరం వెళ్ళిపోయింది. ఇది ఇప్పుడు పాలిట్రిక్స్ గా మారిపోయింది. నిజానికి నాయకత్వం అంటే యువతకి దారి చూపించాలి. కానీ ఈ రోజుల్లో విద్యార్థుల రాజకీయ ప్రయోగాలకు బలి పశువులుగా మారుతున్నారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక తప్పు జరిగినప్పుడు అది ఎవరి వల్ల జరిగినా, దాన్ని మనం అంగీకరించినా అంగీకరించకపోయినా దాని వల్ల వచ్చే ప్రభావం మాత్రం స్టూడెంట్సే భరించాలి. ఇది కొంచెం సెన్సిటివ్ టాపిక్ అవడం వల్ల ఈ చాప్టర్ గురించి ఇంతకంటే ఎక్కువగా నేను మాట్లాడాలి అనుకోవట్లేదు. ఇప్పటికైనా మన విద్యా సంస్థలు నిజమైన విద్యా సంస్థలుగా మారాలి. క్లాస్ రూమ్స్ గా కనిపించాలి. క్యాంపసెస్, ల్యాబ్స్, లైబ్రరీస్, డిస్కషన్స్ తో నిండి ఉండాలి. స్టూడెంట్స్ పొలిటికల్ ఫాండ్స్ గా కాకుండా ఫ్యూచర్ సైంటిస్ట్ గా ఎదగాలని మనం అందరం కూడా హార్ట్ఫుల్ గా కోరుకుందాం. థర్డ్ చాప్టర్ నిష్క్రమణ, ఎక్సోడస్ ఆఫ్ టాలెంట్. చివరిగా మనం మాట్లాడుకునే పాయింట్ మన టాలెంట్ వేరే దేశాలకి వలస వెళ్ళడం. ఒకప్పుడు ఈ నేల తక్షశిల యూనివర్సిటీ, నలంద యూనివర్సిటీ, విక్రమశిల యూనివర్సిటీ, పుష్పగిరి యూనివర్సిటీ, సోమపుర మహావిహార యూనివర్సిటీ, జగద్దాల యూనివర్సిటీస్ వంటి విశ్వవిద్యాలయాలతో ప్రపంచాన్ని జ్ఞానంతో వెలిగించింది. ఇవి ప్రపంచంలోనే మొదటి ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్. 200కి పైగా అప్పట్లోనే 200కి పైగా సబ్జెక్ట్స్, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్, ఫారెన్ అడ్మిషన్స్, స్ట్రిక్ట్ రీసెర్చ్ స్టాండర్డ్స్. ఇది అసలు ఇండియన్ ఎడ్యుకేషన్ అసలైన రూపం. ఎందరో గొప్ప ప్రతిభావంతులు నడిచిన నేల ఇది. మన యాన్షియన్ సైంటిస్ట్ అయిన ఆర్యభట్ట పైకి వాల్యూ ఇచ్చాడు. ఆస్ట్రానమీ, ట్రిగ్నోమెట్రీ నేర్పించాడు. చెరక
ఆయుర్వేదం తెలియజేశాడు. సుష్టుత సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ కాన్సెప్ట్స్ ఇచ్చాడు. భాస్కర 2 క్యాలిక్యులస్ లైక్ మ్యాథమెటిక్స్ చెప్పాడు. కన్నడ ఆటమిజం గురించి చెప్పాడు. నాగార్జున వరహమిహిర ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. అంటే మన సివిలైజేషన్ కి రీసెర్చ్ మైండ్ ఉండేది, బట్ మనం దాన్ని కంటిన్యూ చేయలేదు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు. మన యాన్షియన్ యూనివర్సిటీస్ ప్రపంచానికి గురువులైతే మన మోడర్న్ స్టూడెంట్స్ ప్రపంచానికి ఉద్యోగులయ్యారు. మన దేశంలోని అత్యుత్తమ టాలెంట్ విదేశాలకు వెళ్ళడం అంటే అది కేవలం అక్కడ జాబ్ బెటర్ గా ఉంటుందని మాత్రమే కాదు, వారికి దక్కాల్సిన గౌరవం, రిసోర్సెస్, రీసెర్చ్ ఫ్రీడమ్, సరైన మార్గదర్శకాలు లభించకపోవడం వల్లే చాలా మంది బయటకు వెళ్లి అక్కడ సెటిల్ అవుతున్నారు. ఇది వ్యక్తిగత విజయం అయినా కూడా దేశానికి మాత్రం తిరిగి రాని నష్టం. ఒక వ్యక్తి బయట సెటిల్ అయితే అతడు అక్కడ ట్యాక్స్ పే చేస్తాడు. అతడు సంవత్సరాల పాటు చెల్లించే ఆదాయ పన్నులు మొత్తం వేరే దేశ ఆర్థిక వ్యవస్థకే లాభం. అక్కడ కొనుగోలు చేస్తాడు. దాని వల్ల వారి స్థానిక వ్యాపారాలు పెరుగుతాయి. ఇంటి కొనుగోళ్లు, కార్లు, ఇన్వెస్ట్మెంట్, ఇలా డైలీ వారి ఖర్చులు, ఇవన్నీ మన భారత ఆర్థిక వ్యవస్థకి రావాల్సిన డబ్బు మరో దేశానికి వెళ్తుంది. అతను ఒక కంపెనీ ప్రారంభించే అవకాశం ఉండి మన దగ్గర ఉంటే ఒక స్టార్టప్ పెట్టేవాడు, 10 మందికి ఉద్యోగాలు కల్పించేవాడు, కొత్త ఇన్నోవేషన్ తెచ్చేవాడు. అంటే మన దేశంలోని నాలెడ్జ్ ఎకానమీ పెరిగేది. కానీ ఇప్పుడు అది అమెరికా, కెనడా లేదా యూరోప్ కి వెళ్తుంది. అది లక్షల కోట్ల రూపాయల లైఫ్ టైం ఎకనామిక్ లాస్. నిపుణులు దీన్ని LEP, లైఫ్ టైం ఎర్నింగ్ పొటెన్షియల్ లాస్ అంటారు. అంటే ప్రతి వ్యక్తి దేశానికి అందించే పన్నులు, కొత్త కంపెనీల ద్వారా వచ్చే ఉద్యోగాలు, ఇన్నోవేషన్స్ వల్ల పెరిగే ప్రొడక్టివిటీ, ఆయన రాబోయే 30-40 ఏళ్ల మొత్తం కంట్రిబ్యూషన్, ఇవన్నీ ఇంకో దేశం తీసుకుంటుంది. అందుకే ఈ మేధో నిష్క్రమణను నేషనల్ డ్రైన్ అని కూడా పిలుస్తారు. పాస్ట్ డేటా ప్రకారం 2023లో 2.25 lakhs ఇండియన్ సిటిజన్షిప్ రినౌన్స్ చేశారు. 2022లో 2.16 lakhs, 2021లో 1.63 lakhs. ఇలా యావరేజ్ గా ప్రతి సంవత్సరం 2 లక్షల ఇండియన్స్ పర్మనెంట్ మైగ్రేషన్ వెళ్తున్నారు. ఇందులో చాలా మంది రీసెర్చర్స్, సైంటిస్ట్, డాక్టర్స్, ఇంజనీర్స్, PhD క్యాండిడేట్స్ ఉంటారు. అంటే రీసెర్చ్ ఇకో సిస్టమ్ ను స్ట్రెంథెన్ చేసే మ్యాన్ పవర్ మొత్తం వేరే దేశాలకు పోతుంది. ప్రపంచ స్థాయి తెలివితేటలు మన దగ్గర ఉన్నాయి, కానీ ప్రపంచ స్థాయి వాతావరణం మాత్రం మన దగ్గర ఇంకా రాలేదు. అవార్డ్ విన్నింగ్ రీసెర్చ్ కి అవకాశం లేదు. PhD స్కాలర్స్ కు ప్రాపర్ స్టైఫండ్ రాదు. ల్యాబ్స్ కి సరైన ఇన్స్ట్రుమెంట్స్ లేవు. ప్రొఫెసర్స్ కి పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఎక్కువ. యూనివర్సిటీస్ కి మెరిట్ బేస్డ్ లీడర్షిప్ లేదు. ఇన్నోవేషన్ కి భద్రత లేదు. క్రియేటివిటీకి స్వేచ్ఛ లేదు. దీంతో మన అత్యుత్తమ ప్రతిభావంతులకి నేను ఇక్కడ ఎదగలేను అనే ఆలోచన మొదలైంది. వాళ్ళు విదేశాలకు వెళ్ళగానే గూగుల్ కి సుందర్ పిచ్చై, మైక్రోసాఫ్ట్ కి సత్యనాదెన్లా, అడాబ్ కి శాంతనారాయణ్, IBM కి అరవింద్ కృష్ణన్, మోడర్న్ వ్యాక్సిన్స్ కి భారతీయ శాస్త్రవేత్తలు, నాసాలో, హార్వర్డ్ ల్యాబ్స్ లో, స్టాన్ఫర్డ్స్ లో వేలాది మంది ఇండియన్స్ పైకి ఎదుగుతున్నారు. అంటే మన దగ్గర ప్రతిభ ఉంది, కానీ సరైన వేదిక లేదు. మన దేశం, మన యువత అనుభవించాల్సిన ఆవిష్కరణ జ్వాలలు బయట వెలుగుతున్నాయి. వాళ్ళు ఇక్కడే ఉంటే ఈ రోజు భారతదేశం జ్ఞాన ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలోనే నెంబర్ 1 అయ్యింది. టుడే నోబెల్ ప్రైజెస్ ఎక్కువగా వచ్చే ఇన్స్టిట్యూషన్స్ అయిన MIT, హార్వర్డ్, కేంబ్రిడ్జ్, స్టాన్ఫర్డ్, కాల్టెక్, ఆక్స్ఫర్డ్ వంటి వాటిలో కోర్ స్ట్రెంగ్త్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని రీసెర్చ్ ఫండింగ్ ఇస్తారు. 24/7 ఓపెన్ ల్యాబ్స్, PhD స్టూడెంట్స్ కి అన్లిమిటెడ్ యాక్సెస్ త్రూ ఎక్విప్మెంట్, హైలీ పేడ్ గ్లోబల్ ఫ్యాకల్టీ, ఇండస్ట్రీ రీసెర్చ్ ఇంటిగ్రేషన్, 20 to 30 years టైమ్ హారిజన్ రీసెర్చ్, ఫెయిల్యూర్స్ కి కూడా ఫండింగ్, నో పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్. కానీ మన దగ్గర ల్యాబ్స్ అవుట్డేటెడ్, ఫండ్స్ లెస్, బ్రేక్ త్రూ రీసెర్చ్ కి ఇన్సెంటివ్స్ లేవు, ఫ్యాకల్టీ ఓవర్లోడెడ్ విత్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్, PhD స్టూడెంట్స్ ఎక్స్ప్లోటెడ్ కి దగ్గరగా ఉండే ఎన్విరాన్మెంట్. ఎగ్జామ్ పాసింగ్ అనేది ఇన్నోవేషన్ కంటే గ్రేట్ అనే మన మైండ్ సెట్. అందుకే చాలా అద్భుతమైన టాలెంట్స్ ని మనం కోల్పోతున్నాం. ఇండియాలో పుట్టి బయట దేశాలకు వెళ్లి నోబెల్ ప్రైజ్ గెలిచిన వారిలో జెనెటిక్స్ లో హర్గోవింద్ ఖురానా, ఫిజిక్స్ లో సుబ్రహ్మణ్యం చంద్రశేఖరన్, కెమిస్ట్రీలో వెంకటరమణ రామకృష్ణన్, ఎకనామిక్స్ లో అభిజిత్ బెనర్జీ, అమర్త్య సేన్. మన దేశం పొటెన్షియల్ ఉన్న వ్యక్తుల్ని అబ్రాడ్ కి పంపింది. అక్కడ వాళ్ళకి ఈకో సిస్టమ్ దొరికి నోబెల్ వచ్చింది. ఇండియాకి ఎందుకు నోబెల్ ప్రైజ్ రావడం లేదు అని మనం ఆలోచిస్తే ఇవన్నీ కూడా కారణాలు. మన మెదళ్ళు బయటికి వెళ్ళినప్పుడే ప్రపంచం మన తెలివిని గుర్తిస్తుంది. కానీ మన దేశం మాత్రం మన చేతుల్లో ఉన్న వజ్రాలను మనమే పంపించుకొని ఆ తర్వాత డిసప్పాయింట్ అవ్వడం మనకు అలవాటైపోయింది. ఈ నష్టం తాత్కాలికం కాదు. ప్రతి ఒక్క ప్రతిభావంతుడు వెళ్ళడం అంటే ఆయనతో పాటు 40 ఏళ్ల ఆవిష్కరణలు, వేల అవకాశాలు, లక్షల కోట్లు మన దేశం నుండి నిశ్శబ్దంగా బయటికి నడుచుకుంటూ వెళ్ళటమే. ఇవన్నీ మారాలి అంటే నేను చెప్పిన 3 చాప్టర్లో 3 పాయింట్స్లో చేంజెస్ రావాలి. మన దేశం ఎంత పెద్దదో, మన ప్రజల్లో ఎంత టాలెంట్ ఉందో మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ప్రపంచం కూడా అది గుర్తించేలా ఆ టాలెంట్ కు సరైన అవకాశాలు ఇచ్చే సమయం వచ్చింది. ఇదే మన భవిష్యత్తు మారే క్షణం.
2047లో భారత్కు 100 సంవత్సరాల స్వతంత్రం. ఇది సాధారణమైన తేదీ కాదు. మన తరం ముందు ఉన్న ఒక లక్ష్యం, ఒక ప్రయాణం, ఒక బాధ్యత. ఈసారి మనం కేవలం జెండా ఎగరవేసి ఆనందించడానికి కాదు, శాస్త్రం, పరిశోధన, కొత్త ఆవిష్కరణలతో ప్రపంచం పరిశోధన పటంలో భారతదేశం పేరు పైకి తీసుకెళ్లాలి. నోబెల్ ప్రైజ్ పొందే ఒక్కో వ్యక్తిని ఒంటరిగా పరిగెత్తమని చెప్పడం కాదు, నోబెల్ విన్నర్స్ పుట్టే వాతావరణం భారతదేశంలోనే మనం నిర్మించాలి. మన విశ్వవిద్యాలయాలు పరీక్షల కేంద్రాలు కాదు, పరిశోధన కేంద్రాలు అవ్వాలి. ఇన్నోవేషన్స్ కి ప్రేరణనిచ్చే స్థలాలు కావాలి. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచనలు పుట్టించే ఒక వేదిక కావాలి. దేశాన్ని నడిపేది పొలిటికల్ శక్తులు కాదు, ఎక్స్పెరిమెంట్, డిస్కవరీస్, సైన్స్ యొక్క శక్తి. మన విద్యార్థులే దేశ భవిష్యత్తును మార్చే నాయకులు, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు. అందుకే మన చేతులు కలవాలి, మన అభిప్రాయాలు, మన శ్రమ, ప్రతిభ కలవాలి. 2047 నాటికి ప్రపంచానికి మార్గం చూపే విశ్వవిద్యాలయాలు భారతదేశంలో నిర్మించాలి. ఇది కల కాదు, ఇది దూరమైన ఆశ కాదు, ఇది మన తరం రాయాల్సిన కొత్త చరిత్ర. ఇప్పటి వరకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నిజంగా మీకు నచ్చినట్టయితే మీ లైక్స్ అండ్ కామెంట్స్ రూపంలో ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మీకు ఏదైనా టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటే అది కామెంట్ బాక్స్లో సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ నేను మీ నిఖిల్ తంగయ్య.